ఉబర్ బైక్ ట్యాక్సీలో మోటో సేవర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో మోటో సేవర్కి ఉబర్ మోటోకి డిఫరెన్స్ ఏంటి, పేమెంట్స్ ఎలా ఉంటాయి, లైవ్ ప్రూఫ్తో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. హాయ్, నా పేరు బిఎన్ రాజ్, మీరు చూస్తున్నారు బిఎన్ రాజ్ అఫీషియల్. వెల్కమ్ టు మై ఛానల్. సో ముందు ఉబర్ మోటో సేవర్ గురించి తెలుసుకుందాం. ఉబర్ మోటో మనకు తెలుసు కదా, బైక్ ట్యాక్సీది. అలాగే ఉబర్ మోటో సేవర్ ఎందుకు వచ్చింది, దాని ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే మాకు లేట్ అయినా పర్లేదు, తక్కువలో జర్నీ చేయాలనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఈ మోటో సేవర్ ఆప్షన్ బుక్ చేసుకుంటారు. ఎందుకంటే దీంట్లో ఉబర్ మోటోతో పోల్చుకుంటే ఉబర్ మోటో సేవర్లో తక్కువ ప్రైస్ వస్తుంది. ఓకే, అంటే సమ్టైమ్స్ బేస్డ్ ఆన్ సర్జ్ అండ్ డిస్టెన్స్ బేస్ చేసుకొని కూడా రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అది మీకు లైవ్లో నేనైతే చూపిస్తాను. ఉబర్ మోటోకి ఏంటి అంటే క్విక్గా బుకింగ్ వస్తుంది. అంటే కస్టమర్ బుక్ చేయగానే వెంటనే డ్రైవర్ యాక్సెప్ట్ చేసేస్తారు. సో ఎందుకు, ప్రైజెస్ ఉబర్ మోటోలో ఎక్కువ ఉంటుంది. సో మాకు ప్రైస్తో డిఫరెన్స్ లేదు, కంటిన్యూగా బైక్ ట్యాక్సీ బుకింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఉబర్ మోటో సేవర్ని ఆన్ చేసుకుంటారు. సో ఉబర్ మోటో సేవర్కి దీనికి డిఫరెన్స్ ఎంత పేమెంట్ ఉంటుంది అనేది నేను ఒక్కసారి మీకు లైవ్లో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇది April 8 ఈరోజు చేసిన రైడ్. ఈ రైడ్ వచ్చేసి డైరెక్ట్గా డ్రైవర్కి వచ్చిన అమౌంట్, ట్యాక్స్ కట్ చేసుకొని రిమైనింగ్ వచ్చిన అమౌంట్ 84.55. డిస్టెన్స్ ఎంత అంటే 10.60 కిలోమీటర్స్. సో మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి దీన్ని, 84.55 డివైడెడ్ బై 10.60 కిలోమీటర్స్. సో మనకి కిలోమీటర్కి ఎంత పడింది, అది 7.97 రూపీస్ పడింది. అంటే రౌండ్ ఫిగర్ 3 పైసలు తక్కువ 8 రూపాయలు కిలోమీటర్కి వచ్చింది. సో ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి, 84 రూపీస్ది. అలాగే 10 కిలోమీటర్ డిస్టెన్స్ది. ఇదేది ఉబర్ మోటో సేవర్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది కూడా ఉబర్ మోటో సేవరే, ఇది కూడా 80 రూపీస్ వచ్చింది. డిస్టెన్స్ చూడండి, కిలోమీటర్ 5.31. ఇందాక 10 కిలోమీటర్స్ ఎబో ఉంటే ఇది 5 కిలోమీటర్స్ ఎబో ఉంది. ఓకే, 5 కిలోమీటర్స్ అయినా సరే 15 రూపీస్ పర్ కిలోమీటర్ వచ్చింది. ఎందుకు, బేస్డ్ ఆన్ సర్చ్ అండ్ డిమాండ్ అండ్ డిస్టెన్స్ ప్రైస్ అనేది పెరిగిపోతుంది. సో ఆ పెరిగిన అమౌంట్ అంతా డ్రైవర్కి వచ్చేస్తుంది. ఇందులో ఇది 80 రూపీస్ అనేది డ్రైవర్కి వచ్చిన అమౌంటే. సో ట్యాక్స్ కట్ అయ్యి వచ్చిన అమౌంట్ ఆ అమౌంట్ అనమాట. ఓకే, సో ఇది కూడా ఉబర్ మోటో సేవరే. ఇందాక వచ్చింది కూడా ఉబర్ మోటో సేవరే, ఇప్పుడు వచ్చింది కూడా ఉబర్ మోటో సేవరే. డిఫరెన్స్ చూసారా? సో మీకు ఇంకో రైడ్ చూపిస్తాను చూడండి. ఈ రైడ్ వచ్చేసి 66 రూపీస్ వచ్చింది. డిస్టెన్స్ వచ్చేసి 8.80 కిలోమీటర్స్. సో ఎంత వచ్చింది, 7.5 వచ్చింది. అంటే 7.5 మీకు పర్ కిలోమీటర్ పడింది. ఇది ఉబర్ మోటో సేవర్. ఇది ఆ టైంలో డిమాండ్ సర్జ్ తక్కువ ఉండడం వల్ల ఆ అమౌంట్ వచ్చింది. మన కిలోమీటర్లు పెరిగే కొద్దీ గుర్తుపెట్టుకోండి, చిన్న కిలోమీటర్లకి అంటే చిన్న డిస్టెన్స్కి అయితే పేమెంట్ కొంచెం బాగానే ఉంది. లాంగ్ డిస్టెన్స్ అంటే 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు అంతా వెళ్ళే కొద్దీ ప్రైస్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇన్ కేస్ ఆ టైంలో డిమాండ్ అండ్ సర్జ్ ఉందనుకోండి, ప్రైస్ ఎక్కువ వస్తుంది. అంటే మరీ అంత ఎక్కువ ఇప్పుడు వచ్చినంత కిలోమీటర్ 15 రూపాయలు రాదు, కానీ బెటర్ ప్రైస్ వస్తుంది, 12 రూపీస్ 11 రూపీస్ అట్లా రావచ్చు. నెక్స్ట్ ఉబర్ మోటో చూద్దాం. సో ఇది మోటో రైడ్ 40.85 పైసా వచ్చింది. అలాగే డిస్టెన్స్ చూడండి, 3.31 కిలోమీటర్సే వెళ్ళాడు. 3 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళాడు. పర్ కిలోమీటర్ 12 రూపాయలు పడింది ఈ రైడ్కి. ఇది ఉబర్ మోటో. ఇంకో ఉబర్ మోటో రైడ్ చూడండి. ఈ రైడ్ చూడండి, డ్రైవర్కి 71 రూపీస్ వచ్చింది. ఇది ఉబర్ మోటో రైడ్. సో ఇది 4.94 కిలోమీటర్స్, రౌండ్ ఫిగర్ 5 కిలోమీటర్లు అనుకోండి. సో ఉబర్ మోటోలో 5 కిలోమీటర్ల బుకింగ్, ఇది 14 రూపీస్ పర్ కిలోమీటర్ ఈ రైడ్కి వచ్చింది. డిస్టెన్స్ చూసారా, 5 కిలోమీటర్సే ఉంది. సో ఇందాక ఎంత వచ్చింది, 11 రూపాయలు 12 రూపాయలు వచ్చింది. ఇట్లా ఎందుకు వస్తుంది అంటే మనకి ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉండదు. 7 రూపీస్ ఒక రైడ్లో 7 రూపీస్ వస్తుంది, ఒక రైడ్లో 8 రూపీస్ వస్తుంది, ఒక రైడ్లో 9 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్, 16 రూపీస్. 15, 16 అంటే 14. ఈ రైడ్స్ అన్నీ కార్కి వచ్చే పేమెంట్లు. కార్కి కూడా ఇదే పేమెంట్లు ఇస్తున్నారు. సో కార్కి వచ్చే రైడ్లు మీకు బైక్ వస్తుంది అంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. డైలీ 1000 రూపీస్ ఎర్నింగ్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్, అంటే పర్టికులర్గా మనకి ఎగ్జాక్ట్గా ఇంతే పేమెంట్ అనేది ఉండదు. డిస్టెన్స్ బేస్ చేసుకొని, డిమాండ్ బేస్ చేసుకొని ప్రైస్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో న్యూ జాయినింగ్ కోసం అయితే కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్తే.